ఎర్రచందనంలో పెట్టుబడులు పెట్టుకున్న వారికి ఈ ప్రోడక్ట్ యొక్క ఉద్దేశాలు, ఈ ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేటటువంటిది ఈ వీడియోలో మనందరం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఎర్రచందనం పంటపై పెట్టుబడులు వాటి గురించి గతంలో వీడియోలో చేశాం. అలాగే ఇప్పుడు ఈ ఉత్పత్తులు ఏమిటి, దీనికి ఉన్నటువంటి డిమాండ్ ఏంటి, దీని యొక్క ఆవశ్యకత ఏంటి అనేటటువంటిది మనం తెలుసుకుందాం. మరి ఈ యొక్క ఎర్రచందనం అనేటటువంటిది అనాదిగా భారతదేశంలో ఒక శేషాచలము నర్మల ఫారెస్ట్లోనే ఈ పంట అధికంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇది స్మగ్లింగ్ రూపంలో ఇతర దేశాలకు పోవటం, దీని డిమాండ్ యొక్క ప్రాధాన్యత ఏంటి అనేటటువంటిది చాలామందికి తెలిసింది. ఇంకా పుష్ప సినిమా వచ్చిన తర్వాత దీని యొక్క వైవిధ్యం, దీని యొక్క విశిష్టత అనేటటువంటిది చాలామందికి అవగాహన అయింది. కానీ మనకి చట్టబద్ధంగా ఇప్పుడు సాయి ప్రాపర్టీస్ ప్రాజెక్టు ఈ వినూత్నమైనటువంటి వ్యవసాయాన్ని, ఉమ్మడి వ్యవసాయాన్ని చేస్తున్న దరిమిల అధిక మొత్తంలో మరి ఎక్కువ మంది కస్టమర్లు దీంట్లో పెట్టుబడి పెట్టడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఈ ఉత్పత్తి రంగాల్లో ఉత్పత్తి ఏదైతే ఉందో వాటికి మరి అధిక డిమాండ్ ఉంది. దీన్ని కంపెనీ R&D ప్లాంట్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కింద ఈ యొక్క కంపెనీ ఒక ప్రణాళికలతో వెళ్తున్న దరిమిల ఈ యొక్క ప్రోడక్ట్ యొక్క ఉద్దేశాలు, ప్రోడక్ట్ యొక్క నాలెడ్జిని మనం ఈరోజు తెలుసుకుంటే, ఇది ప్రపంచంలోనే అరుదైన పంట, ఇది భారతదేశంలోనే పండుతుంది. దీని ఉత్పత్తులు వచ్చేసరికి ఇతర దేశాల్లో ఉన్నటువంటి డిమాండ్ ఏంటి అంటే, దీన్ని సౌందర్య సాధనాల్లో, అలాగే బొమ్మల తయారీలోనే, అలాగే వీటిని మళ్ళీ ప్లాంటేషన్ నుంచి వచ్చేటటువంటి చెట్టు యొక్క బెరడు నుంచి ఆకులు మొత్తం చెట్టు యొక్క ఔషధ గుణాలు కలిగినటువంటి యొక్క చెట్టు యొక్క కలప కానివ్వండి, ఈ చెట్టు నుంచి వచ్చేటటువంటి మరి పేస్ట్ కానివ్వండి, తయారైనటువంటి పేస్టులు కానివ్వండి, లేదా చెక్క కానీ ఆయిల్ కానీ, వీటన్నిటినీ మరి ఇతర దేశాల్లో బొమ్మలు గాను, అలాగే రుద్రాక్ష మాలలు గాను, అలాగే ఇళ్లలో పెట్టుకునేటటువంటి డిజైన్లకు సంబంధించినటువంటి వివాహాలకి సంబంధించినటువంటి వాటిని కానివ్వండి, అలాగే అక్కడ మరి ఆడపిల్లలకి పెళ్ళైతే అక్కడ ఒక వీణని బహుమతిగా ఇవ్వటం అక్కడ ఒక ఆచారం. అలాగే దీన్ని ఈ ఆయిల్ని అంతరిక్ష పరిశోధనలో రియాక్టర్లలో కూలెంట్ ఆయిల్గా వాడటం. దీని యొక్క ఆయిల్ యొక్క ఖరీదు కూడా 1 లీటర్ వచ్చి 2.5 కోట్లు ఉంటాం. అలాగే ఈ యొక్క కలప అక్కడ వెళ్ళేసరికి సుమారు 3 కోట్ల రూపాయల పైచిలికే ఉందనేటటువంటిది మనం వింటున్నాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యత ఈ యొక్క కాస్మెటిక్స్లో కానివ్వండి, మెడికల్ అండ్ మెడిసినల్ ప్లాంటేషన్ సంబంధించినటువంటి క్రీమ్స్లో కానివ్వండి, హై కాస్ట్లీ లిక్కర్లో కూడా ఇది కలుస్తుంది. అలాగే మరి వయాగ్రా అనేటువంటి ట్యాబ్లెట్లలో కూడా మెడిసినల్గా దాదాపు 150 రకాల ఇంగ్రీడియంట్లో ఈ యొక్క ఎర్రచందనం ఉత్పత్తులు పనిచేస్తున్నాయి. అక్కడ మరి ఈ యొక్క ఉత్పత్తులు ప్రతిదీ అక్కడ ఎర్రచందనం వినియోగం, మనం కనుక ఇక్కడ కలప టేకుని అలా వినియోగిస్తున్నాము, అక్కడ మరి ఇతర దేశాల్లో ఈ ఎర్రచందనాన్ని ఉత్పత్తులకి అలా ఉపయోగిస్తారు. గృహాల్లో జరిగేటటువంటి ప్రతి ఒక్క మరి కిచెన్ దగ్గర నుంచి, బౌల్స్ దగ్గర నుంచి, స్పూన్స్ దగ్గర నుంచి మరి రకరకాలైనటువంటి వస్తువుల యొక్క మరి కలంకారికి సంబంధించినటువంటి కళాభివృద్ధికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఉత్పత్తులు, వీటిని మరి ఈరోజు మనకు లేపాక్షిలో చూసుకుంటే దాని డిమాండ్ మరి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇండియాలో భారతదేశంలో లేపాక్షి షోరూంలో దీని ఉత్పత్తుల గురించి తెలుస్తుంది. అక్కడ చట్టబద్ధంగా ఉన్నటువంటి మనకున్నటువంటి తయారీ అయినటువంటి వస్తువుల్ని మరి నాణ్యమైనటువంటి ప్రమాణాలతోటి వీటిని ఇక్కడ చూస్తున్నాం. హై కాస్ట్లీగా ఉంటుంది. అలాంటి ఉత్పత్తుల్ని మరి ఇతర దేశాల్లో అధిక మొత్తంలో తయారు చేయడానికి ఇంతటి ఔన్నత్యం కలిగినటువంటి ఈ కలప భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి శేషాచలం నల్లమల ఫారెస్ట్లో ఉండటం మన అదృష్టంగా భావిస్తాలి. ఇది ఎర్రచందనం అనేటటువంటిది హైలీ డిమాండ్ ఉన్నటువంటి చెట్టు కాబట్టి దీని ఉత్పత్తులు అనేక రంగాల్లో పనిచేస్తున్నాయి, అనేక విధాలుగా పనిచేస్తున్నాయి. కాబట్టి అక్కడ ఈ యొక్క ఎర్రచందనం ఉత్పత్తుల్ని వాళ్ళు గుర్తించి వాటిని మరి ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి మరి చేస్తున్నటువంటి చర్యలు మనం అందరం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇంతటి డిమాండ్ ఉన్నటువంటి దీంట్లో మనం పెట్టుబడులు పెడితే, కస్టమర్లుగా పెట్టినా, ఎవరు దీంట్లో పెట్టుబడులు పెట్టినా అధిక లాభాలు పొందొచ్చు. దీని మీద మరి ఎలాంటి విధానం కూడా మనం చూడబోతున్నాం.
కాబట్టి దీన్ని చాలా వరకు ప్రయోజనం, ఈ యొక్క కలప యొక్క ప్రయోజనాన్ని గుర్తించి ఈరోజు మరి ఎర్రచందనం మీద ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకొని దీనిలో మరింత మంది పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఎలాంటి డోకా లేదు, ఎలాంటి ఇబ్బందులు లేవు. కాబట్టి దీన్ని అందరూ గుర్తించాలని, మరి దీని యొక్క ఔన్నత్యం కూడా ఇటీవల మరి చూసాము, కొన్ని పత్రికల్లో చూశారు, కొంత నాలెడ్జీ కూడా ఉంది. మనకి నవంబర్లో, మరి గత సంవత్సరం నవంబర్లో ఈ యొక్క ఆంక్షలు తొలగించారు. ఎర్రచందనాన్ని రైతులు పెంచుకోవచ్చు, పోషించుకోవచ్చు అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం మరి జెనీవాలో ఒక అంతర్జాతీయ సదస్సులో జరిగినటువంటి ఒడంబడికలో దీన్ని మరి ఆమోదింపజేశారు. కాబట్టి ఈ ఉత్పత్తులపై ఎలాంటి ఆంక్షలు లేవు, ఎగుమతులు చేసుకోవచ్చు. కాబట్టి దీని యొక్క ప్రాధాన్యతను గుర్తించి మనం ఎర్రచందనం మీద పెట్టుబడులు పెట్టవచ్చు, నమ్మకమైన ఆదాయాన్ని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.